సింగయ్య. హూ కిల్డ్ సింగయ్య? అసలు ఎవరైనా చంపేశారా లేకపోతే ఆయనే చంపాడా? సింగయ్య. ఎవరి సింగయ్య? వైసీపీ కార్యకర్త. ఎందుకు వచ్చింది ఇష్యూ అంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి ఇటీవల సత్తెనపల్లి అదే విలేజ్లో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయాడనేది వచ్చింది. ఇప్పుడు దాని మీద ఆ కేసులో కూడా జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారి బెంచ్కే జగన్మోహన్ రెడ్డి, అందులో A2, ఆ కేసులో ఆయన A2 జగన్మోహన్ రెడ్డి, A1 ఏమో డ్రైవరు ఉన్నట్టు. సో నాకు క్వాష్ చేయమన్నాడు ఆ కేసుని. అది కూడా పిటిషన్ అలో అయ్యింది. ఆయనని విచారణ వాయిదా వేస్తూ ఆయన మీద ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారి మీద అని కూడా అప్పుడు జడ్జి గారు ఆర్డర్ ప్రొనౌన్స్ చేశారు. అయితే ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే, అసలు సింగయ్య మృతి విషయంలో జరుగుతున్న పరిణామాలు కొంత ఆసక్తికరంగా అనుమానాస్పదంగా కూడా కనపడుతున్నాయి. ఏంటవి అంటే, ఫస్ట్ ఏమో ఎవరో ఏదో వెహికల్ గుద్దింది అనుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వెహికల్ గుద్దితేనే ఆయన రోడ్డు పక్కన పడి చనిపోయాడు అనుకున్నారు. తర్వాత వీడియోస్ బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న, జగన్మోహన్ రెడ్డి చేయి ఊపుతూ వెళుతున్న వాహనానికి రైట్ సైడ్ ఫ్రంట్ వీల్ కింద పడి ఆయన పడితే అలాగా తోసుకెళ్ళిపోయింది వెహికల్. గాయాల పాలైన వాడిని పక్కకు లాగేసి ఆ కాన్వాయ్ వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళిపోయింది. ఆ వ్యక్తిని తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్లారు. అంబులెన్స్లో చనిపోయాడా, హాస్పిటల్కి వెళ్ళి చనిపోయాడా, ఇదంతా విచారణలో భాగంగా, దర్యాప్తులో భాగంగా జరుగుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, వెహికల్ కింద పడిన వ్యక్తిని వెంటనే జగన్మోహన్ రెడ్డి బాధ్యుడా కాదా అనేది ఒక ఆస్పెక్ట్, ఒక పార్శ్వం, ఒక అంశం. రెండవది, తన వెహికల్ కింద పడిపోయిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తన వెహికల్లోనే తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లలేదు అనేది రెండో విషయం. అది కూడా చెయ్యని జగన్మోహన్ రెడ్డి పోనీ దగ్గరుండి ఏదన్నా ఇంకో వెహికల్లో పంపించాడా అంటే అది జరగలేదు. నంబర్ 3. నంబర్ 4, అసలు ఆ వ్యక్తే చనిపోనట్టు, ఎవరో చనిపోనట్టుగా బిహేవ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది. తర్వాత ఆ వీడియో వచ్చినప్పుడు కొంతమంది వైసీపీ ప్రముఖులు, నాయకులు చాలా గొప్పగా మాట్లాడారు. అది ఒరిజినల్ వీడియో కాదు, దాన్ని మార్ఫింగ్ చేశారని, టైలర్డ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన వీడియో అని రకరకాలుగా మాట్లాడారు. రకరకాలుగా. ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చారు? చనిపోయిన సింగయ్య భార్యని, కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకుని అప్పుడు ప్రకటించిన 10 లక్షల ఆర్థిక సాయం ఏదో ఇప్పుడు ఇచ్చినట్టున్నారు. మొత్తం ఏదో పిలిపించుకుని పంపించాడు. పిలిపించుకుని ఏం చేశాడో మనకు తెలియదు, ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మనకెలా తెలుస్తుంది, బయట వాళ్ళకి, అక్కడ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏం చేశాడో మనకు తెలియదు. ఆమె బయటకు వచ్చి జగనన్న మాకు కావాల్సిన వాడు, మా నాయకుడు, అది ఇది అని ఒక రాయి వేసిపోయింది. ఏంటది? అంబులెన్స్లోనే ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది అని ఆమె, చనిపోయిన వ్యక్తి యొక్క భార్య, అంబులెన్స్లోనే ఏదో చేశారనే అనుమానం మాకుంది అంటే అంబులెన్స్లోనే చంపేశారనే అనే అర్థం వచ్చేలాగా మాట్లాడింది. ఇది ఇంకో కొత్త కేసు. ఒకవేళ అంబులెన్స్లో చంపేశారని అనుమానంగా ఉందని మృతుడి భార్య అన్నారు కాబట్టి మరి దీని మీద కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. పోలీసులు మరి దర్యాప్తు చేస్తారా? చేయాల్సిన అవసరం అయితే ఉందేమో. ఒకటి. రెండోది, పక్కకు లాగేసినోడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద పడిన వ్యక్తిని పక్కకు లాగేసిన వాడు ఎవడు? ఎందుకు లాగేసి వెళ్ళిపోయారు? మూడవది, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసిన వీడియో, అది ఒరిజినల్ కాదన్నోడు ఎవడు? మూడోది. నాలుగవది, కారు కింద పడిన వ్యక్తిని అంబులెన్స్లో తీసుకెళ్లారు, అంబులెన్స్లో ఏదో చేశారని ఆమె అంటోంది అని అంటే కారు కింద పడిన మాట వాస్తవం ఏమైనా ఒప్పుకున్నట్టే కదా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన వీడియో ఎలా అవుతుంది? కాదు. అంటే అది ఖచ్చితంగా కారు కిందే పడింది. జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడినట్టుగా వీడియోలు క్లియర్గా ఉంది. కాబట్టి కారు కింద పడినప్పుడు దాన్ని బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా లేదా అనేది రెండవది. కోర్టు ఆర్డర్లో డ్రైవర్తో పాటు ప్యాసింజర్ని ఎలాగ పెడతారు, సామాన్య ప్యాసింజర్లకు ఏం సంబంధం అనే కామెంట్ కూడా కోర్టు ఆర్డర్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్యాసింజర్ ఎలా అవుతాడు? కాదు. మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే,
ఆయన ర్యాలీ, ఆయనే బాధ్యుడు. మొత్తం అక్కడ జరిగే 3 చనిపోయారు ఆ ర్యాలీ, ఆ ప్రోగ్రాంలో. సో ఇలాంటి అంశాలన్నీ చూసినప్పుడు ఇది క్లియర్గా ఈ కేసులో A2గా ఉన్న వ్యక్తి సహజంగా ఒక కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి ఆ కేసులో సాక్షులతో కానీ లేకపోతే బాధితులతో కానీ నిందితుడు మాట్లాడకూడదు. ఇది జనరల్గా దాన్ని ఏమంటారు, జస్టిస్ అందరికీ ఉపయోగపడే ఒక న్యాయ సూత్రం. ఈయన ఇంటికి పిలిపించుకుని మాట్లాడాడు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఆయనకి పిలిపించుకుని మాట్లాడడానికి. ఇక్కడ కొంతమంది చాలా క్లియర్గా వెరీ లాజికల్ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో పుష్ప 2 సినిమా అప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు సావు బతుకుల మధ్య హాస్పిటల్లో చేరితే అల్లు అర్జున్ వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే నీ మీద కేసు ఉంది, నువ్వు నిందితుడివి, నువ్వు ఆ బాధితుల్ని కానీ సాక్షుల్ని కానీ పరామర్శించడానికి పలకరించడానికి వీల్లేదు అని కోర్టు నిలువరించింది. అల్లు అరవింద్ అని వాళ్ళు వెళ్ళారు తప్ప అల్లు అర్జున్ వెళ్ళరా. మరి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎలా పిలిపించుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి కేసులో A2గా ఉన్న వ్యక్తి ఎలా ఆ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకున్నాడు? వాళ్ళని ప్రలోభ పెట్టి ఉండవచ్చు, డబ్బులతో ప్రలోభ పెట్టి ఉండవచ్చు, వాళ్ళని భయపెట్టి ఉండవచ్చు. ఇది పెద్ద కేసు కదా. కోర్టు ఏమన్నా పర్టికులర్గా పర్మిషన్ ఇచ్చిందా? నీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకొని ఈయనకి ఏమన్నా వేరే వేరే సెక్షన్స్ ఉన్నాయా? ఇది కీలకమైన వ్యవహారం. దీని గురించి కూడా మాట్లాడదాం. దీని మీద తెలుగుదేశం పార్టీ ఒపీనియన్ ఏంటో కూడా పట్టాభి గారి నుంచి. పట్టాభి గారు నమస్తే అండి. అలాగే రామకృష్ణ గారు ఉన్నారు, అండ్ మనతో జనసేన సీనియర్ నాయకులు గాది వెంకటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. పట్టాభి గారు, ఈ సింగయ్య మృతి కేసులో జరుగుతున్న పరిణామాలు కొంత కాంట్రవర్షియల్ అవుతా ఉన్నాయి. సరే, చట్టము, పోలీసులు, కోర్టులు ఇవి ఒక ఆస్పెక్ట్ అనుకోండి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల కామెంట్స్ ఒకవైపు, ఈ లేటెస్ట్ ఎపిసోడ్ వాళ్ళ ఇంటికి పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ హై డ్రామా, ఇవన్నిటినీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వ వర్గాలు కానీ ఎలా దీన్ని ఆలోచిస్తున్నాయి? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ గారికి, గాది వెంకటేశ్వర గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు తాడేపల్లి డ్రామా కంపెనీలో అనేక స్క్రిప్ట్లు ప్రతినిత్యం తయారవుతూ ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ రైటర్స్ టీమ్ ని ఎప్పుడు కూడా తన దగ్గర పెట్టుకుంటాడు. కొత్త నాటకాలు రాయటానికి, కొత్త నాటకాలకి తెరలేపడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి స్క్రిప్ట్లు. గతంలో చూసాం కదా, గులకరాయి డ్రామా, ఎక్కడో గాల్లో నుంచి ఎగిరొచ్చి ఒక రాయి తగిలి మళ్ళీ గాల్లోనే ఎగిరిపోయిన డ్రామా, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తి డ్రామా, ఇట్లా రకరకాల డ్రామాలు గతంలో కూడా ఆడాడు. ప్రజలు చీకొట్టినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఈ డ్రామాలు పదే ఆడుతూ ఉంటాడు. చాలా స్పష్టంగా ఒక దళిత బిడ్డని కారుతో తొక్కించి తన సొంత కారు చక్రాల కింద ఒక దళిత ప్రాణాన్ని బలి తీసుకొని సంఘటన జరిగిందని తెలిసిన తర్వాత కూడా కనీస మానవత్వం లేకుండా చేతులూపుకుంటూ ఇకిలించుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవడైనా ఒకవేళ పొరపాటున ఏదన్నా తాము ప్రయాణిస్తున్న వాహనం వల్ల ఎవరికన్నా చిన్న గాయమైనా సరే మనం ఇమీడియట్ గా వాహనం ఆపి వారిని స్వయంగా మనం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్తాం. లేదంటే ఎమ్మటే అంబులెన్స్ పిలిచి వారికి ఇవ్వాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ కేర్ అందించే ప్రయత్నం చేస్తాం. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు ఊరికే అనలేదండి. ఏదో ఒక మన కారు కింద టైర్ కింద కుక్క పిల్ల పడితేనో ఇంకేదో పడితేనో ఈడ్చి పక్కన ఏడ్చినట్టు ఆ రకంగా ఆ పెద్ద ఆయన్ని ఈడ్చి పక్కనేసేసి కనీసం వైద్య సహాయం కూడా అందించే ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్ళిపోయి మనిషి చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా చాలా రోజుల పాటు అసలు ఏమాత్రం స్పందించకుండా బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళిపోయి విలాసవంతంగా విశ్రాంతి తీసుకున్నటువంటి వ్యక్తి
ఇవాళ సడన్ గా ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకున్నాడు. దేనికి అంటే ఈ విషయం తెలిసి కేసు ఫైల్ చేసి ఇదంతా జరిగిన తర్వాత, లీగల్ యాక్షన్ మొదలైన తర్వాత, ముందుగా ఇది ఒక మార్ఫింగ్ వీడియో అని చెప్పి బుకాయిన్స్ట్ మొదలు పెట్టారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారు, మార్ఫింగ్ చేశారు, ఇది నిజం కాదు అని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఒక వీడియో కాదు, రకరకాల యాంగిల్స్ లో 4-5 వీడియోలు రావటం. ఈ వీడియోస్ అన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తే అవన్నీ కూడా ఒరిజినల్ వీడియోస్ అని సర్టిఫై వచ్చేసరికి మళ్ళీ గొంతులో వెలక్కాయ పడి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఇది ఒక కొత్త డ్రామా. సింగయ్య భార్యని ఇంటికి పిలిపించుకోవటం, అసలు ఓదార్చాలంటే ఇంటికి పిలిపించుకోవటం ఏంటి విజయ్ గారు? ఇప్పుడు ఈయన గారు తండ్రి చనిపోయిన సందర్భంలో నేను వెళ్ళి నా తండ్రి మరణం వల్ల ఆవేదనతో మరణించిన కుటుంబాలు నేను వెళ్ళి పలకరిస్తాను అంటే ఆ రోజున సోనియా గాంధీ గారు ఇంటింటికి వెళ్ళటం ఎందుకే, అందరినీ మీ ఇంటికి పిలిపించుకుని మాట్లాడు అంటే ఈయన గారు అన్న మాటలు ఏంటండి? అది సంస్కారమా? ఎవరన్నా ఒక వ్యక్తి మరణిస్తే మనం వాళ్ళ ఇంటికి వెళతామా, లేదంటే వాళ్ళని మన దగ్గరికి పిలిపించుకుంటావా? నేను అంత సంస్కారహీనుని కాదు, నాకు సాంప్రదాయాలు తెలుసు అని చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చి ఓదార్పు యాత్రనే ప్రారంభించాడు. మరి వాళ్ళు ఏమైపోయింది? ఆ సంస్కారం వాళ్ళు ఏమైపోయింది? జగన్ రెడ్డి మెడలో బోర్డు వేసుకొని నేను ఒక సంస్కారహీనుణ్ణి, గతంలో నేను చెప్పినటువంటి నీతి వాక్యాలు నేనే తొంగలో దొక్కాను, నేను ఒక సంస్కారహీనుణ్ణి అని చెప్పి మెడలో బోర్డు వేసుకుని పిలవాల్సింది ఆ కుటుంబాన్ని నీ ఇంటికి. నువ్వు చెప్పినటువంటి సూక్తులే కదా గతంలో. ఇప్పుడు అడ్డమైన అవినీతి కార్యక్రమాలకన్నీ పాల్పడి జైళ్లలో మగ్గుతున్నటువంటి నీ అవినీతి సోదరులను పలకరించడానికి మాత్రం హెలికాప్టర్ వేసుకుని మరీ వెళ్ళిపోతావు. ఇప్పుడు నెల్లూరు వెళ్ళాలంటే అర్జెంటుగా ఏది ఫోర్జరీ సంతకాలు పెట్టి కోర్టులనే మోసం చేసినటువంటి ఒక గజ దొంగని, ఒక 420 నెల్లూరు జైల్లో పరామర్శించడానికి ఈయన గారు హెలికాప్టర్ వేసుకుని నెల్లూరు వెళ్ళాలి. మరి అదే పని నువ్వు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేకపోయావు? నీకు హెలికాప్టర్ దొరకలేదా? దానికి హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాలనిపించలేదా? దానికి సొమ్ములు లేవా నీ దగ్గర? పిలిపించుకుని వాళ్ళని భయపెట్టో ప్రలోభ పెట్టో మీడియాతో మాట్లాడించారు. మీడియాతో మాట్లాడి ఆ సింగయ్య భార్య మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అయిందని. వెనకమాల ఒక తెల్లగడ్డ ఉన్నటువంటి వ్యక్తి ఆ అమ్మాయికి, సింగయ్య భార్యకి ప్రాంప్టింగ్ చేయటం, ఆ అమ్మాయి బిత్తర చూపులు చూస్తూ వెనక్కి తిరిగి భయంగా చూడటం ఆ వ్యక్తి వెనక, ఇవన్నీ వాళ్ళు మనకి ఆ వీడియోస్ అన్ని కనపడుతున్నాయి. క్లియర్ కట్ గా ఆ కుటుంబాన్ని బెదిరించి వాళ్ళని లొంగ తీసుకుని ఆవిడతో ఆ మాటలు మాట్లాడిచ్చారు అని చెప్పడానికి ఆవిడ మీడియాతో మాట్లాడుతున్న వీడియో వెనకున్నటువంటి ఆ తెల్లగడ్డం వ్యక్తి వెనక వైపు భయంగా చూస్తున్నటువంటి ఆ వీడియోనే ఇవాళ ఇట్ ప్రూవ్స్ దట్ దే హ్యావ్ బిన్ థ్రెటెండ్ ఆర్ సంహౌ వాళ్ళని లొంగ తీసుకున్నారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇదంతా కూడా తను చేసినటువంటి ఒక అమానవీయమైనటువంటి పనిని ఇంకా కూడా సమర్థించుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు అమ్మాయితో చెప్పించడం చూడండి, అంబులెన్స్ లో అంట లోకేష్ గారు మనుషులు వచ్చి ఏదో చేస్తారంట. అసలు ఎంత దుర్మార్గం వీకే గారు. అసలు అక్కడ ఆ సంఘటన ప్రదేశంలో లోకేష్ గారు మనుషులు ఎందుకు ఉంటారండి? నీ రప్ప బ్యాచ్ కదా మొత్తం అక్కడ ఉంది అంతా. అక్కడ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు లోకేష్ గారు మనుషులు రెడీగా ఎందుకుంటారు? నీ రప్ప బ్యాచే కదా ప్లకార్డులు పెట్టుకుని పోస్టర్లు పట్టుకుని వీరంగం వేసింది. అంబులెన్స్ లో ఎవరైనా వీకే గారు అసలు కొద్దిగా మాట్లాడేటప్పుడు లేదంటే ఆ స్క్రిప్ట్ రాయించేటప్పుడు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి అంబులెన్స్ 104 కానీ ఏదైనా అంబులెన్స్ లో సిబ్బంది ఏదైనా ఒక మనిషిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తారు సార్. అంబులెన్స్ లో అంట ఆ మనిషిని ఏదో కుట్రపూరితంగా ఏదో చేస్తారంట. అప్పటి వరకు బాగానే ఉన్నాడంట మనిషి, అంబులెన్స్ ఎక్కించి ఏదో చేస్తారంట. అసలు మాట్లాడించడానికైనా కొద్దిగా ఇంగితం ఉండాలి కదా. ప్రాణాలు కాపాడేటటువంటి ఆ సిబ్బంది పైన కూడా అబాండాలు వేస్తారా? అంబులెన్స్ సిబ్బంది పైన కూడా. కాబట్టి ఇవాళ ఇదంతా ఏం లేదు, వీకే గారు చేసినటువంటి ఒక దుర్మార్గపు పనిని కప్పిపుచ్చుకోవటం కోసం ఇంకా బురదని తనపైన తానే వేసుకుంటా ఉన్నాడు, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఇవాళ దీనిపైన కూడా నిన్ననే గుంటూరు ఎస్పీ గారు కూడా మాట్లాడారు. అసలు ఒక సాక్షిని ఇంటికి ఒక ముద్దాయి ఒక అసలు ఈ ఎపిసోడ్ లో ఒకటి
ఇప్పుడు వీళ్ళని పిలిపించుకొని ఇంటికి పిలిపించుకుని నిందితుడుగా ఉన్న వ్యక్తి సాక్షులను లేకపోతే బాధితులను ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో 4 గదుల మధ్యలో ఏం చేశారు అనేది ఒక అదే చెప్తున్నా. అదే దాంతో పాటు అధికారులు కూడా మొదటి నుంచి ఫస్ట్ రోజు ఒక రకమైన ప్రెస్ మీట్ లో ఒక రకంగా, తర్వాత అంటే ఒక రకంగా అంటే ప్రాథమికమైన సమాచారం అట్లా ఉందని అట్లా చెప్పాడు ఆ రోజు ఎస్పీ గారు. తర్వాత వెహికల్ కి బ్లడ్ ఉందని చెప్పారు. సో ఈ రకంగా రకరకమైన ఇవి ఎందుకు ఈ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి అనే పాయింట్ బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళని పిలిపించుకునే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు అనుమతించారు వీళ్ళని, పోలీసులు ఎలాగా వీళ్ళని అనుమతించారు, పోలీసులకు తెలియకుండానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటి దాకా వచ్చారా, ఇది కూడా ఒక కీలకమైన అంశం కదా. చిన్న బ్రేక్ తర్వాత ఇది కూడా చర్చిద్దాం. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వర గారు, ముందేమో అసలు దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అన్నారు, వాళ్ళ నీరు మీడియాలో కానీ కూలి మీడియాలో కానీ లేదా వైసీపీ గ్యాంగ్స్ లేకపోతే జగన్ అండ్ కో మాట్లాడిన మాటలు. తర్వాత ఏమో ఆ వీడియో వస్తే అదేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అన్నారు. ఇప్పుడేమో ఆమెతో చెప్పిస్తారు కారు కింద పడినప్పుడు గాయాలేం అవ్వలేదు, స్వల్ప గాయాలైనాయి, అంబులెన్స్ లోనే ఏదో జరిగిందని మాట్లాడతారు. అంటే కారు కింద పడ్డాడని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. అప్పుడేమో అది వీడియో కాదంటారు, అసలు కారే లేదంటారు. ఎవరితోనో ఫోన్ చేయించి వేరే కార్ నంబర్ ఇచ్చి పోలీసులకి అదేదో కార్ని సరెండర్ చేయి అంటే ఇంత డ్రామా అవసరమా? పైగా మీరు లాయరే కదా, రామకృష్ణ గారు కూడా ఉన్నారు, ఈయనకేమైనా స్పెషల్ సెక్షన్స్ స్పెషల్ చట్టాలు ఉంటాయండి? ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి బాధితుల్ని లేదా సాక్షుల్ని కలవడం అనేది ఎలా జరుగుతుంది? పైగా ఇంటికి తీసుకొచ్చి దొంగచాటుగా 4 గోడల మధ్య ఎలా జరుగుతుంది? అసలు ఇది నేరం కాదా? వెంకటేశ్వర గారు, మీ కాదనే నమస్తే. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మనం గమనించాల్సింది వెంకటేశ్వర గారు, మరి అసలు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మితిమీరిన ప్రజాస్వామ్యం అయితే చాలా చాలా మితిమీరిన ప్రజాస్వామ్యం. ఎంత మితిమీరిందంటే అసలు ఆ జడ్జి ఏమి కామెంట్ చేశారో, కోర్టులో ఏం జరిగిందో తీసి పక్కన పెడితే ఇవాళ సాక్షి పేపర్ నిండా ఇదే మొత్తం హెడ్లైన్ అంతా బాబు సర్కారు కుట్రదారులు సంపదెబ్బ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో షాకు, 2 ఏళ్ల తర్వాత కేసులు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారం పెట్టి ఆ పనిష్మెంట్ ప్రకారం పెట్టి 4 ఏళ్ల తర్వాతనే కేసు పెట్టుకోవచ్చు. ఇది పక్కన పెడితే ఇది బాబు సర్కారు కుట్రలో చెంపుదబ్బ అంట. ఏంటి చెంపుదబ్బ? ఆయన ఏం లేదు కోర్టులో జనరల్ కదా ప్రొసీడింగ్స్ మీద స్టే ఇచ్చారు. ప్రొసీడింగ్స్ మీద స్టే ఇచ్చినంత మాత్రం దాంట్లో ఏముంది? దానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయటము, దానికి వెంటనే ఇవాళ తీసుకొచ్చి మీరన్నట్టుగా కంప్లైంట్ చేసినామా, ఎవరైతే ఆ కేసులో కంప్లైంట్ ఉన్నారో ఆ కంప్లైంట్ ఇంటికి పిలిపించుకుని సరే పరామర్శ అంటే ఇది అలవాటు కాబట్టి తీసి పక్కన పెడతాం. కాసేపు అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చి గవర్నమెంట్ ఎగనెస్ట్ గా ఒక పెద్ద అబాండం, ఎగనెస్ట్ గవర్నమెంట్ అంటే ఈ అంబులెన్స్ ఏదో జరిగిందంటే ఈ అంబులెన్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ అంబులెన్స్ కదా, అది గవర్నమెంట్ సర్వీస్. ఆ అంబులెన్స్ లో ఏదో జరిగింది అంటే గవర్నమెంట్ ఏదో చేసేసిందని గవర్నమెంట్ మీద ఒక ఆరోపణ చేసి, ఆరోపణ ఇట్స్ నాట్ ఏ స్మాల్ కాదండి, చాలా సీరియస్ ఆరోపణ అది. అంటే రేపటి నుంచి అంబులెన్స్ లో తీసుకెళ్ళవచ్చు ఎట్లా ఫీల్ అవుతారు గవర్నమెంట్ అంబులెన్స్ లో? ఇంతకుముందు ఇలా నాన్న చెప్పాడు కదా, అసలు నా ప్రభు ఆయనే కదా ప్రవేశపెట్టాను నేను ఏదో కుయ్యి కంట వచ్చిందని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా ఇవాళ వచ్చేసి అదే అంబులెన్స్ మీద రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి కొన్ని 100 అంబులెన్స్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి తీసుకొచ్చేటాటి మీద ఇలాంటివి చేస్తే అంటే గవర్నమెంట్ ని ఏ రకంగా వీళ్ళు బ్యాడ్ చేయాలనే ఒక ఆలోచనతో వచ్చారనేది నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి వాస్తవంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చర్య తీసుకోవాల్సింది. మరి ఎందుకని మేనిఫెస్టో లెక్కేస్తుందో అనేబుల్ టు అండర్స్టాండ్. నేను ప్రభుత్వంలో భాగమైనప్పుడు కూడా ప్రభుత్వంలో భాగమైతే కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్రభుత్వమే, పార్టీలో అది సపరేటే. మేము పార్టీ పరంగానే మాట్లాడుతున్నాం, ఇక్కడ ప్రభుత్వంలో ప్రభుత్వం మాట్లాడతారు. సో ఇంత దుర్మార్గమైనటువంటి ఒక అభాండాన్ని వేస్తే ఇప్పుడు దాకా గవర్నమెంట్ నిలబడి కూర్చోటం ఏంటండి? కోర్టు మళ్ళీ చెప్తున్నా, కోర్టు స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్. ఆ కేసులో మీరు ఆగండి, దాన్ని ఎంక్వైరీ చేద్దామన్నారు. ఏది మళ్ళా కోర్టులో తేలే వరకు కూడా. అంతేగాని ఇంటికి పిలిపించుకున్న సాక్షిని ఒక ముద్దాయి కేసు పెట్టిన వాళ్ళ ఇంటికి పిలిపించుకుని వాళ్ళ భయపెట్టి వాళ్ళ ద్వారా ఇంకొకటి అసలు దీనికి సంబంధం లేకుండా ఈ కేసుకు సంబంధం లేకుండా మీరు ఇందాకన్నట్టుగా మొదట ఏమన్నా కాదన్నారు, ఏదన్నారు అయిపోయి ఇప్పుడు వచ్చిన తర్వాత రకరకాలుగా మార్చి ప్రభుత్వం మీద ఒక నింద, ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి మీద ఒక నింద వేసి
ఇలా తప్పుడు సాక్ష్యం చెప్పమన్నారు. నేను నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఈ సాక్షి పేపరు, ఈ సాక్షి విషయాల్లో పాప ఏమో కూడా అలవాటు అయిపోయిన సాక్షి అరగంటలేదు. ఆమె మనస్సాక్షి ఒప్పుకోలేదంట. ఏంటి అసలు తప్పుడు సాక్ష్యం చెప్పమంది అది కూడా చెప్పాలి కదా. నీ మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఏంటి తప్పుడు సాక్ష్యం దాంట్లో? నీ భర్త గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కింద పడటం అబద్ధమా? ఏంటి తప్పుడు చెప్తుంటే ఏది అబద్ధం? అది అబద్ధం కాదు కదా. ఇంకా తప్పుడు సాక్ష్యం ఏంటి నువ్వు చెప్పాల్సింది? క్లియర్ గా కనిపిస్తుంది కదా. నీ భర్త గారు నువ్వు మెచ్చినటువంటి నాయకుడు నిన్ను ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మరి మొన్న 10 లక్షలు తెచ్చి పంపించారు. నిన్న ఇంట్లో ఏం జరిగిందో అనేది తీసి పక్కన పెడతాం కాసేపు. ఏదో దొరకని ఇంట్లో రావులండి. ఖచ్చితంగా మనకు తెలిసిన పెట్టినా కదా ఏం జరిగిందో, ఎంత చెక్కిచ్చారో ఏంటో తీసి పక్కన పెడితే ఏం చెప్పమని నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పండి అంటే ఎంత అందుకనంటే అసలు ప్రజాస్వామ్యం అనేది మన రాష్ట్రంలో ఎంత మితిమీరిపోయిందంటే ఇదే. కానీ గవర్నమెంట్ చేయవలసిన పని నిజంగా చేస్తుందా? ఎగనెస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎగనెస్ట్ గవర్నమెంట్ గా వీళ్ళు చేస్తున్నప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మరి ఎందుకని గవర్నమెంట్ మేము చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. వెంకటకృష్ణ గారు ఖచ్చితంగా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇమీడియట్ గా ఏదైతే ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీద స్టే ఇచ్చారో ఆ స్టే ఇచ్చిన దాని మీద ఇవాళ గవర్నమెంట్ వెళ్ళాల్సింది. మరి ఇవాళ గవర్నమెంట్ ఎందుకంటే చాలా ఉన్నాయి కదా, లంచ్ మోషన్ అంటారు, హాఫ్ మోషన్ అంటారు, రకరకాల మోషన్స్ ఉన్నాయి కదా హైకోర్టులో. అన్ని మోషన్స్ లో మరి ఎందుకని మూవ్ జరగదు నాకు అర్థం కావట్లేదు. విట్నెస్ ని కంప్లైంట్ ఇంటికి పిలిపి తెలియకుండా బయటకు వచ్చామా? ప్రభుత్వం మీద అబంధాలు వేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కేసు రిజిస్టర్ చేయాలి. అట్లా ఆమె భర్త చనిపోతే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చనిపోయాడని చెప్పి తీసుకొచ్చి 15 రోజుల తర్వాత వచ్చి మరి ఇన్ని రోజుల నుంచి గుర్తురాల పాపంకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పిలిపించి ఆమెకు మంచి మర్యాదలు చేస్తేనే ఆమె బయటకు చెప్తున్నట్టుంది. ఇవాళ గవర్నమెంట్ మీద అంబులెన్స్ మీద వ్యతిరేకంగా ప్లస్ నా భర్త నేను చూసుకున్నాక బాగానే ఉన్నాడు, అంబులెన్స్ ఏదో జరిగిపోయింది, నాకు అనుమానాలు ఉన్నాయి, లోకేష్ గారి తీమొచ్చింది భయపెట్టిందని చెప్పినందుకు ఖచ్చితంగా నియమం మీద ఒక కేసు ఫాల్స్ ఎవిడెన్స్, గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అది ఉంది, థ్రెటనింగ్ ఆఫ్ విట్నెస్ అది ఉంది. వీటన్నిటికన్నా కూడా ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఇవాళ రిజిస్టర్ చేయాల్సింది. మరి ఏం జరిగిందో నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తూ రాజకీయ నాయకుడు అనే దానికి అర్థం లేదు. రైట్ వెంకటేశ్వర ఒక్క నిమిషం. వెంకటేశ్వరరావు చేస్తారంటే రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారో ఎన్నికృష్ణ గారు ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి వీటన్నిటి మీద కూడా. రైట్ రామకృష్ణ గారు ఇక్కడ ఈ కేసులో ఒకటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడడం, 2 ఆమె బయటకు వచ్చి ఎవరు చనిపోయిన సింగయ్య గారి భార్య బయటకు వచ్చి లోకేష్ మనుషులు మా ఇంటికి వచ్చి బెదిరించారని, అంబులెన్స్ లోనే చనిపోయారు, చిన్న చిన్న గాయాలు అయినాయి, కారు కింద పడినప్పుడు గాయాలు మాత్రమే అయినాయి, అంబులెన్స్ లోనే ఏదో చేశారు అని కొత్తగా ఒక అలిగేషన్ చేయడము. రెండవది నిందితుడుగా పైగా ఏటూగా ఉన్న వ్యక్తి కేసులో ఎఫ్ఐఆర్లో బాధితుల్ని లేదా సాక్షుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడడం, 4 గోడల మధ్య మాట్లాడి ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఈ రకమైన ఆరోపణ చేయడం, ఇది చట్టం ప్రకారం నేరం అవుతుందా కాదా? ఏటూగా ఉన్న నిందితుడు ఇలా కలవవచ్చా? ఎందుకు దీని మీద పోలీసులు ఇంతవరకు అదనంగా ఇంకొక కేసు నమోదు చేయలేదు అనేది చట్ట ప్రకారం ఏంటి? చట్ట ప్రకారం ఇక్కడ వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ యొక్క బాధితురాలితో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీటింగ్ ఏదైనా సరే అది 100% చట్ట వ్యతిరేకం, చట్టపరంగా చేయవలసింది కాదు. ఇక్కడ ఎవరైనా బాధితులండి పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని భయపెట్టి గాని ప్రలోభ పెట్టి కానీ వాళ్ళ చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించడము మన భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 232 ప్రకారం పెద్ద నేరం, యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి నేరం, 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్ష పడేటువంటి అతి పెద్ద నేరం నిన్న జగన్మోహన్ రెడ్డి చేశాడు. మనం చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, చట్ట పరిధిలో ఆయన వ్యవహరించలేదు. కానీ ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లి కోర్టు ముందర పెట్టవలసిన బాధ్యత ఆ పోలీసులకు ఉంది, ఆ ప్రభుత్వానికి అయి ఉంటుంది. ఇంతవరకు పోలీసుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ అంశం పైన ఎటువంటి ఖండన కానీ ఎటువంటి వివరణ కానీ
ఏమీ రాలేదు. సమాజమే అందరూ వెయిట్ చేస్తున్నారు. స్పందిస్తుంది తప్ప పోలీసులు కానీ ప్రభుత్వం కానీ స్పందించట్లేదు. స్పందించట్లేదు. ఎందుకు ఈ విధంగా వాళ్ళు మౌనం వహిస్తున్నారు అని అనుమానం వచ్చినప్పుడు ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో అలజడి లేదు, కానీ నేను ఒకటి మాత్రము స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు క్షమించి వదిలేసిన లోకేష్ అభిమానులుగా మేము క్షమించి వదిలిపెట్టము. ఒక దళిత మహిళని బెదిరించి భయపెట్టి లోపరుచుకొని 4 గోళ్ల మధ్య హింసించి ఆమె దగ్గర తప్పుడు స్టేట్మెంట్ మీరు ఇప్పించారు, ఫాల్స్ ఎవిడెన్స్ ఇప్పించారు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు మా జడ్జి గారు నాకేమో స్టే ఇచ్చేశారు, నాకు ఇంక అయిపోయిందని. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అది తాత్కాలికమైన ఉపసంహరణ అనే సంగతి మర్చిపోకు. ఒక ఉపశమనం అంతే, అది తాత్కాలికం. ఆయన పూర్తిగా నీ కేసునేమి క్వాష్ చేయలేదు, నువ్వు వేసిన పిటిషన్ అలో కాలేదు. ఆయన ఎందుకో ఏ ఉద్దేశంతో కొద్ది రోజుల పాటు ఆగండి అయ్యా, మీరు ఇన్వెస్టిగేషన్ చేయకండి అని చెప్పాడు అంతే. అది ఇన్వెస్టిగేషన్ తర్వాత జరుగుతుంది. ఆ క్రమంలో నువ్వు చేసిన ఈ బిల్బిత్రి నాటకం కూడా బయట వస్తుంది. ఆయన ఎంత క్రిమినల్ బ్రెయిన్ కాకపోతే వెంటనే సాక్షులను పికప్ చేసేసి, పైగా అంబులెన్స్ లో ఏదో జరిగిపోయినట్లుగా ప్రజలకు ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చేసి, ఆయన ఎంత నాటకం ఆడారో దానికి కౌంటర్ రూపంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయవలసిన పని చేయలేదని నేను అంటా. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు తప్పుడు మాటల ప్రచారం చేసి, తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి, అనేకమైనటువంటి నిందలకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద వేసి, అబద్ధము ఆయన నిద్ర లేసించి పండుకునే వరకు ఒకే అబద్ధం చెప్పుకుంటూ ఆయన 2019 అధికారంలోకి వచ్చాడని మీరే చెప్తున్నారే. అటువంటి అబద్ధాల కోరిని ఎలా కంట్రోల్ చేయాలో మీకు కూడా ఒక కౌంటర్ యాక్షన్ ఉండాలి కదా. ఎంత ధైర్యం లేకపోతే, మీ పోలీసుల సహకారం లేకపోతే, ఒక బాధితురాలు ఇంటికి ముద్దాయి మనుషులు వచ్చి తీసుకెళ్ళగలరండి? జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా రానవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి మనుషులు వచ్చినా కూడా ముద్దాయి తరపున మనుషులు వచ్చినట్లే కదా ఎక్కడికి ఆమె తీసుకెళ్ళడానికి. మీరు ఎలా చూస్తూ ఉండిపోయారు? మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంత పెద్ద మెసేజ్ ఆమె సొసైటీలో వదిలిపెట్టేసిన తర్వాత, నా భర్తకి ఏదో చిన్న గాయాలయ్యాయండి, ఏదో అంబులెన్స్ లో ఏదో చేసేసారండి, కూటమి వాళ్ళు మా భర్తను చంపేసి జగన్మోహన్ రెడ్డి పైన ఒక కేసు పెట్టేశారండి, జగన్మోహన్ రెడ్డి అమాయకుడండి, జగన్మోహన్ రెడ్డి సత్యహరిశ్చంద్రుడు అండి, జగన్మోహన్ రెడ్డి యేసుప్రభు అంటే ఆమె దగ్గర ఉపన్యాసాలు ఇప్పించేస్తే కొంచెమైనా ఆలోచించుకోవాలి కదండి. విచారణలో ఉన్న కేసు, పెండింగ్ లో ఉన్న కేసు, ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత సాహసం చేస్తే అధికారంలో ఉన్న మీరెంత సాహసం చేయాలని నేను అడుగుతాను. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం అండి. పటాన్ గారు, ఈ కేసులో మొదటి నుంచి కూడా ఇంత దారుణం జరిగితే, పైగా ఈ పర్యటనలో సత్తెనపల్లి అది ఆ ఊరికి వెళ్ళిన దీంట్లో 3 చనిపోయారు, ఒకరు కాదు, 3 చనిపోతే మొదటి నుంచి కూడా ఏదో ఒక రకమైన నిర్లిప్తత, లేకపోతే ఒక చూసి చూడనట్టు పోతున్నారు అనే ఒక వెర్షన్ అయితే ఉంది. పోలీసుల వలన లేకపోతే పొలిటికల్ వ్యవహారాల వలన తెలియదు, అనవసరం, దాని గురించి అనవసరం. కానీ సరే, A2గా తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు, ఎఫ్ఐఆర్లో డ్రైవర్ని పెట్టారు. డ్రైవర్ కూడా పోలీస్ కానిస్టేబుల్, ఎప్పటి నుంచో ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియదు. ఆయన డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు, ఎక్కడ చేస్తున్నాడో కూడా తెలియదు అంట డిపార్ట్మెంట్ కి. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరే చేస్తున్నాడు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి. అదొక పాయింట్ ఆయన మీద పెట్టారు A1గా. A2గా జగన్మోహన్ రెడ్డిని పెట్టారు. A2గా నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వాళ్ళని తీసుకొచ్చి, అది 4 గోడల మధ్య జరిగిందండి. ప్రలోభ పెట్టాడా, డబ్బులు ఇచ్చాడా, భయపెట్టారా తెలియదు మనకి. తెలియకుండా భయపెట్టాడు అనలేము, ప్రలోభ పెట్టాడు అనలేము. బయటకు వచ్చి అది మాట్లాడారు. అసలు కలవడమే తప్పు. నేను చెప్పే కదా, అల్లు అర్జున్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కోర్టు చట్టాలు ఏం చెప్తున్నాయో. దీని మీద రియాక్షన్ ఏది ఇప్పటి వరకు అనే దానికి మరి కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వికే గారు, సార్, ఈ మధ్య కూడా ఈ విధంగానే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ యాక్షన్ ఏది, ప్రభుత్వం చర్యలు తీసుకోదా, ప్రభుత్వం ఇంత నిర్లిప్తంగా ఎందుకుంటుంది అని చాలా రకాల క్వశ్చన్లు వేయటం జరిగింది. కానీ
మా డిబేట్ లో క్వశ్చన్లు వేసిన కొన్ని గంటల్లోనే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు అరెస్ట్ అయిపోయే కార్యక్రమాలు మనం గతంలో అనేక సందర్భాల్లో చాలా చూసాం. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దానికి లీగల్ గా కొంత ప్రొసీజర్ ఫాలో. ఇప్పుడు కొన్ని గంటల వ్యవధిలోనే తీసుకోవాలి, 24 గంటల్లోనే తీసుకోవాలని ఏం లేదు కదా. నిన్న మన అందరం మాట్లాడక ముందే నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ గారు దీనిపైన మేము కేసు నమోదు చేస్తాం, దానికి మేము లీగల్ గా ఎట్లా తీసుకోవాలనేది మేము పరిశీలిస్తా ఉన్నామని మన అందరికంటే ముందే ఎస్పీ గారు స్పందించారు. అది వాళ్ళ పేపర్లో ప్రధానంగా వచ్చింది. అది మన అందరం ఇన్ని రకాలుగా మనం కామెంట్ చేయకముందే పోలీస్ హావ్ రియాక్టెడ్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ప్రభుత్వం అన్ని గమనిస్తా ఉంది, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది, దేనిని వదిలిపెట్టదు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి నిన్న ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు ప్రత్యక్ష ఉదాహరణ. ఇవాళ వచ్చిందా లేదా ఎస్పీ గారి స్టేట్మెంట్? ఇది తప్పు, ఒక సాక్షిని ప్రభావితం చేయటం అవుతుంది, చట్టపరమైన చర్యలు మేము దీని మీద తీసుకుంటామని చెప్పి నిన్ననే ప్రకటించారు ఎస్పీ గారు. కాబట్టి మనం ప్రభుత్వం ఏదో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, చర్యలు తీసుకోవట్లేదు, ఈ రకంగా మనం మాట్లాడటం అనేది అంత సమంజసం కాదన్నది నా భావన. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ మధ్య వెళ్ళినటువంటి పొగాకు రైతులను ఏదో పరామర్శిస్తానని డ్రామా కోసం వెళ్ళినప్పుడు మహిళలపైన దాడి చేస్తే ఇమ్మీడియట్ గా కేసులు పెట్టలేదా? కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదా? ఎక్కడెక్కడ ఎవడు మితిమీరి ప్రవర్తించినా ఇమ్మీడియట్ గా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ప్రతి ఒక్కరిని కేసులు స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టి లోపలేస్తా ఉన్నారు. పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టల్ని ఉపేక్షించేది లేదని చెప్పి చాలా గట్టిగానే చెప్తా ఉన్నారు. నాట్ ఓన్లీ లోకేష్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు అనుకోండి, ఆయన ఇంకా కొండబద్దలు కొట్టినట్టు నిర్మోహటంగా మాట్లాడతారు. బట్ చంద్రబాబు నాయుడు గారు అదే మాట అంటా ఉన్నారు. మొన్న సుపరిపాలనకి తొలి అడుగు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఘాటుగానే స్పందించారు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా వీకే గారు, ఈ డ్రామాలు, ఈ కుట్రలు, కుతంత్రాలు, వేటిని కూడా ఈ ప్రభుత్వం అలా చూస్తూ కూర్చోదు. వీళ్ళ కుట్రలన్నీ కూడా ఏంటంటే రాష్ట్రం మళ్ళీ బ్రాండ్ ఏపీ నిలబడుతున్నటువంటి సందర్భంలో దీన్ని జరగొట్టాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, రాష్ట్రానికి ఏ కంపెనీ రాకూడదు, పెట్టుబడులు రాకూడదు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రాకూడదు, ప్రజలు సంతోషంగా ఉండకూడదు. అదే వీళ్ళ కాన్సెప్ట్. కాబట్టి చూస్తూ మేము ఎందుకు కోరుకుంటామండి? అంటే ఒక రోజు గడిచిపోయింది, 48 గంటలు. 48 గంటల తర్వాత కూడా మరి కేసు పెట్టకపోతే అడుగుతారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక డిమాండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆమె బాధితురాలుగా ఉన్నామే, మా ఆయన అంబులెన్స్ లో చంపేశారు అనే ఆరోపణ చేస్తుంది కాబట్టి దాని మీద కూడా కేసు పెట్టమని అడుగుతున్నారు ఆల్రెడీ అవతల వైపు నుంచి. ఖచ్చితంగా కేసు పెడతారు. ఆల్రెడీ నిన్న ఎస్పీ గారు ఆల్రెడీ ప్రకటించారు. నిన్నటికి వాళ్ళకి ఇంకా 24 అవర్స్ అవలా పూర్తిగా. ఖచ్చితంగా ఉంటుంది సార్, లేకుండా ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం ఎందుకు వదిలేస్తుంది? అంత కళ్ళెదురుగుండా జగన్మోహన్ రెడ్డి అంత నేరం చేస్తే ఏటో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి పిలిపించుకుని వాళ్ళు ప్రలోభాలు గురి చేస్తా లొంగ తీసుకున్నాం, ఆ అమ్మాయి బిత్తర చూపులు చూస్తా మీడియా ముందు కనపడుతుంటే యాక్షన్ తీసుకోకుండా ఎందుకుంటాం? ఖచ్చితంగా తీసుకుంటాం. అది రేపు ఉదయానిక రేపు మధ్యాహ్నానికో మీరు చూస్తారు కదా. ఖచ్చితంగా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. ఇటువంటివి ఏవి కూడా స్పేర్ చేయదు ఈ ప్రభుత్వం. రైట్ పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అండ్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.